రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభలో తన వంతు కృషి చేస్తానని వైసీపీ రాజ్యసభ అభ్యర్థి మేడ రఘునాథ్ రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తగా ఉన్న తనకి సీఎం జగన్ మంచి అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నామని ఆయన తెలిపారు. వైసీపీపై షర్మిల చేస్తున్న మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థి మేడ రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముగ్గురు ఎంపీ అభ్యర్థులు కూడా కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. మనతో ఎంపీ అభ్యర్థి మేడం రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి. మీ వంతు రాజ్యసభలో ఎలా పోరాటం చేపడుతున్నాడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా? తప్పకుండా అనండి. మన రాష్ట్రానికి రావాల్సిన ఇంకా చాలా పెండింగ్ ఇష్యూస్ వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా. తప్పకుండా వాటి గురించి మేము పార్లమెంట్ మెంబర్లు లోక్సభలోను కానీ దీంట్లో రెండిట్లలో కూడా మేము సంఖ్యాబలం ఉంటుంది. ఇప్పుడు మేము 11 మంది రాజ్యసభ మెంబర్లు అవుతున్నాం. రేపు వాళ్ళు కూడా నెక్స్ట్ గెలవబోయేది మోర్ దెన్ 20 ఎంపీస్ గెలుస్తాం. మేమందరం కూడా పోరాటం చేస్తాం. రాష్ట్రానికి తప్పకుండా రావాల్సిన పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మినిస్టర్స్ని కలవటం, ఇక్కడ ఉన్న సమస్యలు మాకు కూడా చాలా అవగాహన ఉన్నాయి. మేము ఎందుకంటే నేను గతంలో బిజినెస్లో ఉండేవాడిని. నాకున్న అవగాహన ప్రకారం చాలా విషయాలు మేము డిస్కస్ చేసి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మేము రాష్ట్ర అవసరాల కోసం చేస్తామండి. సార్, ఈ మధ్య షర్మిల గారు కూడా పదే అంటున్నారు, రాష్ట్రం సంబంధించిన ఎంపీలు మొత్తం కూడా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యం కాదనేసి కూడా విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, ప్రతిపక్షాలు ఎలక్షన్ టైం వచ్చింది కదండి, వాళ్ళు ఎన్నైనా విమర్శలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. డెఫినెట్గా నేను కాదండి, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక రాష్ట్ర అవసరాల కోసము, వాళ్ళ ప్రాంత అవసరాల కోసమే రావాలని ఫైట్ చేయాలి, డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారే కానీ ఎవరు కూడా టైంపాస్కి ఎవరు రారండి. అవన్నీ మనం ప్రతిపక్షాలు మాట్లాడేది, మేడం మాట్లాడేది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ప్రధానంగా టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా స్థానం లేని నేపథ్యంలో కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగిద్దని కూడా అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రాజ్యసభ ఎన్నికలు మొత్తం కూడా? లేదండి, అసలు నాకు తెలిసి వాళ్ళ సంఖ్యాబలం లేదండి. వాళ్ళు రాజకీయ నామినేషన్ కూడా వేయకపోవచ్చు అండి. తప్పకుండా అట్లనే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమే లేదండి. మా ఎమ్మెల్యేలు కాన్ఫిడెంట్గా ఉన్నాం, అందరితో మేము టచ్లో ఉన్నాం, వారందరూ మేము అతను టచ్లోనే ఉన్నారు. అలాంటిది ఏం జరగదండి. డెఫినెట్గా 3 సీట్లు కన్ఫర్మ్గా యునానిమస్ అని అవుతాయని మేము అనుకుంటున్నాం. ఎవరు పోటీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఉన్నా కూడా మేము మాకున్న సంఖ్యాబలం 151 ఎమ్మెల్యేస్లో ఎలాంటి ఇబ్బంది లేదండి, మేము సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ. అది ఫైనల్గా చూసుకుంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా తమ పోరాటం ఉంటుంది. ప్రతిపక్షాలు చేస్తున్నవి ప్రచారం ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం లేదంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలు కాదు. ప్రాంతాల పరిస్థితులను బట్టే కూడా అక్కడ కేంద్రంతో కూడా సఖ్యతగా ఉంటాము అనేసి కూడా ఎంపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ షకీల్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, అసెంబ్లీ నుంచి.